హలో నమస్తే అండి. వెల్కమ్ టు తాలూరు అరుణ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వంకాయ, బంగాళదుంప, మునక్కాయ, టమాటో కర్రీ చూపిస్తున్నానండి. తయారు చేయ విధానము చూడండి. ముందుగా మిక్సీ వేసుకుందాం. తాలింపు దినుసులు ఒక స్పూన్ వేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాం. నెక్స్ట్ మునక్కాయలు, నెక్స్ట్ టమాటా ముక్కలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పావు స్పూన్ పసుపు, దుంపలు కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకున్న దుంపలు వేసుకుంటాం. ఇవన్నీ కలిపి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ అట్లా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ అంతా కల్లుప్పు, టమాటాలు కూడా గొడుగులు ఎత్తకుండా మగ్గాలండి. బాగా ఉప్పు వేసాము కదా, త్వరగానే మగ్గుతాయి. కట్ చేసి ఉప్పు నీళ్ళు వేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేస్తాం. ఫ్రెష్గా ఉన్నాయండి వంకాయలు. ఒకసారి మొత్తం కలిపేసుకున్నాం. బాగుంటుంది ఇది చాలా. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారైనా, చాలా బాగుంటుంది. ఒక నిమిషం మూత పెట్టి మగ్గనిద్దాం. మగ్గినాయండి బాగా. ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం. మొక్కలకు బాగా ఉప్పు పట్టింది, ఆయిల్లో బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసుకున్నాం. కర్రీకి తగినంత కారం వేసుకున్నాం. ధనియాల పొడి ఒక స్పూను, గరం మసాలా ఒక పావు స్పూను, కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాం. ఇప్పటి వరకు వాటర్ పోయలేదండి, ఆయిల్ తోటి మక్కనిచ్చాను. వాటర్ పోయలేదు కదా, కొంచెం వాటర్ వేసుకున్నామండి, గ్రేవీగా వస్తుంది. మూత పెట్టేసి కరెక్ట్గా 3 మినిట్స్ వదిలేద్దాం. ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. కర్రీ రెడీ అయిపోయింది.
ఒకసారి మొత్తం కలిగి తిప్పుకోవాలి. మునక్కాయ కూడా మెత్తగా కుక్ అయిపోయింది. దుంపలు మునక్కాయ అన్నీ కుక్ అయిపోయింది. డిష్ అవుట్ చేసి చూపిస్తానండి. గుమగుమలాడే కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా సేమ్ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.